సర్పంచ్ చింతల శిల్ప. సార్ మేము ఇక్కడ మామూలుగా మేము మాకు తోచినంత సాయం గ్రామానికి అందించుకుంటూ మా పాలన మేము కొత్తగా మా పాలకవర్గం స్థాపించుకుంటున్నాం సార్. వాళ్ళతో పాటు మేము ప్రజలకు మమేకమై నడుస్తున్నది వాళ్ళకు ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నైట్ వచ్చి మేము బర్త్డే విషెస్ అనేసి బర్త్డే కోసం అనేసి టేబుల్స్ తీసుకురావడం, తీసుకొచ్చి చెట్టు దగ్గర ఇక్కడ ఎత్తేయడం ఇవన్నీ చేస్తున్నారు సార్. మేము కామన్ గా ఇక్కడ మార్కెట్ అవుతుంది సార్. మార్కెట్ కోసం అని వచ్చిన మా మేడం నేను ఇక్కడ వస్తుంటే అయితే నేను వచ్చి అసలు ఎందుకు ఎత్తేస్తున్నారు ఏంది అనేది విషయం అని అడిగితే, అరే మీరు ఎవరు రా లంజోడుకులు, మీకు ఏం అవసరం రా, మీరు నుండి దెంగేయర్రా, మీకు ఒక్కరిని కూడా మేము ఇక్కడ మేము కుర్చీలో కూర్చోబెట్టము, మేము వాళ్ళని కూర్చుండనియము, మహిళలను కూర్చుండనియము, అండ్ వార్డు మెంబర్లను మేము పని చేసుకొనియము, మేము చక్రం దింపుతాం రా, ఇది మీది కాదురా పరిపాలన, మేము రా సర్పంచులము అనేసి వాగ్వాదం చేసుకుంటూ మమ్మల్ని కొట్టడానికి రావడం జరిగింది సార్. వచ్చేసి మేము కూడా కాముగా ఉన్నాం సార్. మేము ఏమి అంటలేము, ఒకటి అంటలేము, రెండు అంటలేము సార్. వాళ్ళు బాగా ఒక 10 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇట్లా అటాక్ చేసారు. అండ్ ఆ ఫర్నిచర్స్ కూడా బయట అన్ని ఎత్తేయడం జరిగింది సార్. ఈ మాకు అసలు ఏముంది సార్, గవర్నమెంట్ అనేది ఏముంది సార్, మేము పాలన చేసుకోవద్దా సార్? మేము ప్రజలను ఎన్నుకుంటే మేము బయటకు వచ్చినాం సార్. మేము వాళ్ళ కోసం మేము సేవ చేయడానికి వస్తున్నాం సార్. దానికి ఓర్వలేక ఇదంతా చేయడం అవసరమా సార్? వాళ్ళు కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసిరు సార్. వాళ్ళు 5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మేము అడ్డం పోలేదు సార్. మేమేందంటే ఇక వాళ్ళకు కొంచెం గది కాదు గిది అనేసి మేము కలుపుకపోయే గుణాలు ఉన్నాయి. కానీ ఇట్లా వచ్చి మామూలుగా విచ్చలవిడిగా ఇట్లా మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం, అనేక రకాలుగా దూషించడం, మా పనికి అడ్డంకు రావడం, మాకు రక్షణకు లేకుండా చేయడం, ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చేయడం, ఇవన్నీ ఏంది సార్? అసలు ఏం నడుస్తుంది సార్ మా గజ్వేల్ మండల్లో, మా గజ్వేల్ కాన్ఫరెన్స్ లో? మాకు ఒక రక్షణ లేదా సార్? మాకు స్వేచ్ఛ లేదా? ఇప్పుడు సపోజ్ మా సర్పంచ్ ఏం బీక నీకు ఉన్నావు అనేసి మాట్లాడినప్పుడు మేము ఏం చేయాలి సార్? మేము అక్కడ ఎవరికి మేము చెప్పుకోవాలి? మాకు న్యాయం ఎక్కడుంది? ఇదంతా జరుగుతుంది సార్. వాళ్ళంట ఇక్కడికి వచ్చి మమ్మల్ని భరతనాట్యం ఆడుకుంటారా సార్? ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చి నైట్ డ్రింక్ లో అన్నారు 10 మంది. ఇప్పుడు వచ్చి కూడా మార్నింగ్ అదే విషయం మరి ఏదో మాట్లాడదాం చేద్దాం అనే విధంగా గ్రామస్తులు అందరు కూర్చున్నా గానీ వచ్చి అరే మేము నిజంగానే ఆడుకుంటాం రా మిమ్మల్ని భరతనాట్యం, ఇది మాదిరా గవర్నమెంట్ ఎందుకు సార్ వీళ్ళకి కదంతా? దీన్ని మీరు అందరూ చర్య తీసుకోవాలనేసి మాకు కొంచెం మీరు అంతా సహకరించాలి సార్. మమ్మల్ని కొంచెం దీని నుండి అసలు మాకు న్యాయం జరిపేయాలని మేము కోరుకుంటున్నాం సార్.